భారత రాజ్యాంగ నిర్మాత మన భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అవాకులు చవాకులు పేలాడు మన హోంమంత్రి. अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. పదే పదే అంబేద్కర్ ని తలుసుకునే బదులు దేవుణ్ణి తలుసుకోండియా స్వర్గలోకం అని దొరుకుతుంది అని చెప్పేసి అంబేద్కర్ ఎందుకు మాటిమాటికి తలుసుకుంటారని చెప్పాడు. అసలు వాళ్ళు మనువాదం వంటబెట్టినటువంటి వాళ్ళు. అంబేద్కర్ ని ఎందుకు అంత కసి అంటే ఆనాడు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి నాగపూర్ లో మనుస్మృతిని దహనం చేశారు. దాన్ని ఇంకా బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు వీరు. ఈ రోజు దాని మీద తీవ్రమైనటువంటి చర్చ దేశమంతా జరుగుతూ ఉంటే పార్లమెంటులో రాహుల్ గాంధీ మీద క్రిమినల్ కేసు పెట్టారు. అంటే తప్పు చేసిందేమో అమిత్ షా, క్షమాపణ చెప్పాల్సింది అమిత్ షా, కానీ రాహుల్ గాంధీ మీద క్రిమినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చేసినటువంటి తప్పుని క్షమాపణ చెప్పి సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న తరుణంలో భారత ప్రధానమంత్రి అమిత్ షాని వెనకేసుకొని రావటం, బీజేపీ యొక్క సోషల్ మీడియా పరివారం అంతా దాన్ని సమర్థించుకోవటం, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయటం, రాహుల్ గాంధీ మీద క్రిమినల్ కేసు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి అంబేద్కర్ అన్నా, అంబేద్కర్ భావజాలం అన్నా, ఆయన అభిప్రాయాలన్నా, ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషన్ అన్నా సరైనటువంటి గౌరవం లేదనేటువంటిది మరోసారి బీజేపీ గుర్తు చేసుకుంది. అది ఆర్ఎస్ఎస్ పరివారంలో భాగం కాబట్టి ఆ రకంగా వ్యవహరిస్తా ఉన్నది.